హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ప్లీజ్ ఫ్రెండ్స్, మీ సపోర్ట్ మాకు అందించండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మా వీడియోస్కి లైక్, షేర్, కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ ఫర్ మీ. ఇప్పుడు నేను క్యారెట్ హల్వా ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తున్నాను ఫ్రెండ్స్. ముందుగా క్యారెట్స్ తీసుకొని వాటిని పీల్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఎలా పీల్ చేస్తున్నానో వీడియోలో చూపించినట్టు నీట్గా పీల్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి అలా మొత్తం అన్ని క్యారెట్స్ అన్నీ పీల్ చేసేసుకోవాలి. నేను క్యారెట్స్ ఒక 1/2 kg వరకు తీసుకున్నాను ఫ్రెండ్స్. అంటే మ్యాక్సిమం ఒక కప్పు వస్తుంది. చూడండి అన్నీ పీల్ చేసేసుకున్నాను నేను. ఇప్పుడు వీటిని వాటర్ తీసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఒక బౌల్లో వాటర్ తీసుకున్నాను నేను. ఇప్పుడు ఈ పీల్ చేసిన క్యారెట్స్ అన్నీ కూడా వాటర్లో వేసి బాగా నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, చూడండి వీడియోలో చూపించినట్టు క్లీన్ చేసేసుకోండి, ఎందుకంటే డస్ట్ పాట్స్ అన్నీ పోతాయి. ఇప్పుడు క్లీన్ చేసేసుకున్నాం కదా ఫ్రెండ్స్. చాక్ తీసుకొని కింద వేర్లు ఉంటాయి కదా ఫ్రెండ్స్, వాటిని చిన్నగా కట్ చేయండి. చూడండి వీడియోలో కనిపిస్తుంది కదా మీకు. అలా చిన్నగా కట్ చేసుకోండి. పైన ఉన్నవి మాత్రం అప్పుడే తీకండి ఫ్రెండ్స్, ఎందుకంటే మీరు తురిమేటప్పుడు మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. అందుకే నేను ముందుగానే చెప్తున్నాను, నేను చేసుకుంటున్నాను అలాగా. ఒక ప్లేట్ తీసుకోండి ఫ్రెండ్స్. ఆ తురిమేదాన్ని ఏమంటారో నాకు తెలియదు, మీకు తెలిస్తే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఇప్పుడు క్యారెట్స్ని తీసుకొని తురిమేసుకోండి బాగా. తురుముకోలేకపోతే కనుక మీరు క్యారెట్ని ముక్కల కింద కట్ చేసి మిక్సీ జార్లో వేసి లైట్గా మిక్సీ పట్టించండి. బాగా మిక్సీ చేశారంటే పేస్ట్ అయిపోతుంది. లేదు కొంచెం చిన్న చిన్న ముక్కల కింద ఉండేటట్టు చూసుకొని అది మిక్సీ పట్టండి ఫ్రెండ్స్. ఓకే చూడండి ఇప్పుడు నేను తురిమేస్తున్నాను. నాకు ఇది ఈజీగా అనిపిస్తుంది, మిక్సీ కన్నా నాకు ఇది ఇష్టం అని చెప్పేసి నేను ఇలా చేస్తున్నాను. చూడండి ముచ్చుకుంచమన్నాను కదా, తురమడానికి ఎంత ఈజీ అయిందో చూసారా. ఇప్పుడు ఆ ముచ్చుకు నేను తీసి పక్కన పడేసాను. ఎంత పొడి పొడిగా వచ్చిందో కదా ఫ్రెండ్స్. చూడండి మొత్తం క్యారెట్స్ అన్నీ కూడా ఇలాగే తురిమేసుకోండి. చూడండి నేను మొత్తం అన్నీ తురిమేసుకున్నాను. చూసారా ఎంత పొడి పొడిగా వస్తుందో. అదే మిక్సీలో అనుకోండి కొంచెం మెత్తగా రావచ్చు. నేను ఎప్పుడు ఎందుకంటే నేను ఎక్కువగా తురమడానికే ఇంట్రెస్ట్ చూపిస్తాను, అందుకని చెప్పి నేను ఎప్పుడు ట్రై చేయలేదు. సరే గాయ్స్, ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా స్టవ్ వెలిగించుకోండి ఫ్రెండ్స్. స్టవ్ వెలిగించుకొని దానిపైన కడాయి పెట్టుకోండి ఫ్రెండ్స్. కొంచెం కడాయి వీట్ అయ్యాక నెయ్యి వేయండి. నెయ్యి అంతా మెల్ట్ అవ్వాలి కదా బాగా. నేను 3 స్పూన్స్ నెయ్యి తీసుకున్నాను. చూడండి 3 స్పూన్స్ వేసేసాను నేను నెయ్యి. మీరు కూడా 3 స్పూన్స్ నెయ్యి ఎక్కువ అనిపిస్తే కనుక మీరు 2 స్పూన్స్ తీసుకోండి. అంటే మీరు తినే బట్టి నెయ్యి వేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు జీడిపప్పు వేసి వేయించుకుంటున్నాను. బాగా వేసుకోకుండా కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించండి ఫ్రెండ్స్, ఎందుకంటే బాగా వేయించేస్తే అది కొంచెం బ్లాక్గా అనిపిస్తుంది. చూడండి వీడియోలో చూస్తున్నారు కదా, లైట్ గోల్డెన్ కలర్ వచ్చింది కదా. ఇప్పుడు నేను అవి తీసేసుకుంటున్నాను. చూడండి మొత్తం తీసేసుకున్నాక తర్వాత మిగిలిన నెయ్యి ఉంది కదా, అందులో నేను ఇప్పుడు కిస్మిస్ వేస్తున్నాను. చూడండి కిస్మిస్, మీకు డ్రై ఫ్రూట్స్ ఎక్కువ ఇష్టమైతే కనుక వేసుకోండి ఫ్రెండ్స్. లేదు మాకు కొంచెం తక్కువే అంటే ఆప్షన్ బట్టి కిస్మిస్ వాడచ్చు మీరు. జీడిపప్పు కూడా అంతే, మీకు నచ్చితే యూస్ చేయండి లైట్గా, లేదు కూడదు అనుకుంటే వేసుకోండి ఫ్రెండ్స్. చూడండి నేను కిస్మిస్ కూడా వేయించేసాను. అవి కూడా నేను తీసేసుకుంటున్నాను పక్కకి. తీసేసుకొని ఇప్పుడు మళ్ళీ ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటున్నా, ఎందుకంటే క్యారెట్ ఫ్రై అవ్వాలి కాబట్టి. ఆల్రెడీ అందులో కొంచెం నెయ్యి ఉంది కడాయిలోని. ఇదిగోండి 1 కప్పు నేను క్యారెట్ తురిమి తీసుకున్నాను. 1/2 kg 1 కప్పు వచ్చింది. చూడండి
వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకోండి ఫ్రెండ్స్. చూసారా, కొంచెం దాన్ని బాగా మిక్స్ చేయండి, ఎందుకంటే నెయ్యి మొత్తం స్ప్రెడ్ అవ్వాలి కదా వాటికి. అది కాక కొంచెం మగ్గాలి. లైట్గా మగ్గింది అనుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు కప్ వేసాను కదా, ఆ కప్లో చూసారా ఎంత తగ్గింది ఇప్పుడు క్యారెట్ తురుము. ఇప్పుడు కప్పుకి కప్పు పాలు తీసుకున్నాను నేను. క్యారెట్ అంతా కుక్ అవ్వాలి కాబట్టి కప్పు తురుముకి మీరు ఖచ్చితంగా కప్పు పాలు తీసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే లేకపోతే క్యారెట్ కొంచెం పచ్చి పచ్చిగా ఉంటుంది. అందుకే కంపల్సరీ మీరు కప్పుకి కప్పు పాలు తీసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టు పాలు వేసేసుకొని కొంచెం అటు ఇటుగా కలిపేసి ఇప్పుడు పావు కేజీ క్యారెట్ తురుముకి పావులో హాఫ్ తీసుకోవాలి షుగర్. నేను హాఫ్ తీసుకున్నాను షుగర్. ఇప్పుడు పాలల్లో వేసి మొత్తం క్యారెట్ తురుము షుగర్ కూడా బాగా కలుపుకుంటున్నా. మీకు షుగర్ తక్కువ కావాలనుకుంటే కనుక ఇంకా కొంచెం తగ్గించి తీసుకోవచ్చు, లేదు మేము చూసి వేసుకుంటామంటే కనుక ఇప్పుడు కొంచెం వేసుకొని తర్వాత కొంచెం వేసుకోవచ్చు లాస్ట్లో. నాకు ఈ షుగర్ సరిపోతుంది అని చెప్పేసి నేను ఇంకా మళ్ళీ యాడ్ చేయలేదు. మీకు నచ్చితే యాడ్ చేసుకోండి, లేకపోతే లేదు తర్వాత. ఇప్పుడు పాలు చూసారా ఫ్రెండ్స్ ఎలా మరుగుతున్నాయో. ఇలా మరిగేటప్పుడు ఒకసారి కలపండి, ఎందుకంటే అడుగు పట్టొచ్చు సైడ్స్. అందుకని చెప్పి నేను కలుపుతున్నా. చూసారా, లో ఫ్లేమ్లో పెట్టాను నేను. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి 2 minutes మూత పెట్టేసుకోండి ఫ్రెండ్స్. మూత పెట్టుకుంటే ఆ ఆవిరికి బాగా కుక్ అవుతుంది. 2 minutes మూత పెట్టేయండి ఫ్రెండ్స్. 2 minutes తర్వాత మూత తీసి చూడండి. ఇంకోండి దగ్గర పడుతుంది కదా. ఇప్పుడు దగ్గర పడే కొద్దీ మీరు కలుపుతూ ఉండండి ఫ్రెండ్స్, ఎందుకంటే కింద అడుగు పట్టేయచ్చు, అంటే మాడిపోవచ్చు. మేబీ మాడకుండా ఉండాలంటే కనుక మీరు కలుపుతూనే ఉండండి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుతూ ఉండండి. ఇప్పుడు దగ్గర పడిపోయింది కదా. ముందుగా మనం వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్ ఉన్నాయి కదా, ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి. మీకు షుగర్ సరిపోకపోతే కూడా ఇప్పుడు మిక్స్ చేసుకోండి, లేకపోతే సరిపోయింది అనుకుంటే కనుక ఇంకా షుగర్ మిక్స్ చేయక్కర్లేదు మీరు. నేను ఇప్పుడు వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుంటున్నాను. చూడండి, ఇంకా బాగా దగ్గరికి పడిపోయింది కాబట్టి నేను స్టవ్ ఆఫ్ చేసుకొని గిన్నెలోకి బౌల్లోకి తీసేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు డ్రై ఫ్రూట్స్తో డెకరేషన్ చేసుకున్నాను. చూడండి ఎంత ఎమ్మీగా వచ్చింది కదా హల్వా. మీకు మా వీడియో నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. మర్చిపోకండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.